దిగు. నువ్వెందుకు సిగ్గు కొడుతున్నావు సనా? లేదక్క లేస్తానా ఫస్ట్ నీకు ఇంత బరువు ఉందో తాడి చెట్టు లెక్క ఏడలేస్తా మరి నువ్వు పంది లెక్కున్నా మాకు బొట్టు పెడుతున్నావు నువ్వు కూడా బొట్టు పెట్టుకోవాలి అవన్నీ మాకు అదేం తెలుతా అదే అయిన డాడీ వాళ్ళ కొడుకు వాళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇంత దూరం వచ్చిర్రు కదా, సిరిసిల్ల దాకా వచ్చిర్రు. మా ఫేమస్ టెంపుల్కి రారా అని చెప్పేసి మా తమ్ముడు అడిగిండు అనమాట. సో వచ్చేసినాం, పొద్దున రెడీ అయ్యడం, లేచినాం, వచ్చేసి దర్శనం కూడా వేసేసుకున్నాం. మళ్ళీ పైన ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. వాళ్ళు పోతురు చూడండి, వాడు బండి మీద. మేమేమో స్టార్ట్ అయిపోయినాం. హాయ్ సార్. హాయ్. ఏంటో ఆ సంగతులు మొహం చూపిస్తా అన్నాడు వీడియోలో ఈరోజు. చూపిస్తాడు. సో టెంపుల్ ఎట్లుంది? ఫస్ట్ టైం చూసినా కదా, వెనకాల అనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా రావడం. నేనైతే ఇది 6th or 7th టైం వచ్చిన అన్నమాట. నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది. చాలా డేస్ తర్వాత వచ్చినారు. కార్ అడ్డు ఇటు తిప్పుతున్నారు. ఇక్కడ కూడా నరసింహస్వామి ఉంటాడు. లొకేషన్ ఇక్కడ కూడా మా నరసింహస్వామి ఉంటాడు. చాలా పవర్ఫుల్. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే మొక్కులు, అంటే నల్గొండ నరసింహస్వామికి ఇక్కడ మేము అన్ని ఏదన్నా చిన్న ఫంక్షన్ ఉన్నా పెద్ద ఫంక్షన్ ఉన్నా వెమ్లవాడ ప్లస్ నల్గొండ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి మా ఫేవరెట్ ప్లేసెస్ అనమాట. ఇటు చూడు. దిగు. నువ్వెందుకు సిగ్గు కొడుతున్నావు సనా? లేదక్క నరసింహస్వామికి మంచిగా దండం పెట్టుకోండి. మీ బర్త్డే వరకు చూడండి. ఇప్పుడు చూపి మేము ఇక్కడికి వచ్చినాం గైస్. ఇక్కడికి వచ్చాం మేము. ఫోన్లే ఎట్లుంది? లోపల కూడా చాలా బాగుంటది కదా. మేము అంతా క్లియర్ గా చూపించలేకపోయాం. ఇప్పుడు ఈ పైకి వెళ్తున్నామంట మేము. అక్కడ మాకు కెమెరా ఆప్షన్ ఉందో లేదో మాకు తెలీదు. చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది. వీళ్ళు చూడు ఏడబెడుతున్నాం కారు. మొత్తం ఇదంతా కొండలే గైస్. చూపిస్తుంది దీనంకల్. మొత్తం కొండల వాతావరణమే, చాలా బాగుంటది. నరసింహస్వామి జాతర అప్పుడు రావాలి. ఏముంటది అరే నరసింహస్వామి టెంపుల్ అటు సైడ్ కదా. ఇదే ఈ స్వామి ఏంటిది? అవును, మేము నల్లగొండ నరసింహస్వామికి వస్తాం. ఏ జాతరలు ఉన్నా ఏ ఫంక్షన్స్ ఉన్నా మేము నల్లగొండ నరసింహస్వామి దగ్గరికి వస్తాం. అది ఇది కలిపి ఉంటుందా లేకపోతే సపరేటా? కానీ ఆ స్వామి కూడా గుట్ట మీద ఉంటాడు, ఈ స్వామి కూడా గుట్ట మీద ఉంటాడు. నాకు ఆ నరసింహస్వామి తెలుసు, ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వెమ్లవాడ, నల్లగొండ, కొండగట్టు. అవును పక్కనే. సాంగ్ తీద్దాం. నీ మీద సన మీద ఒకటి, నీ మీద సన మీద ఒక సాంగ్ తీద్దామన్నా. ఓకే అంతే. నేను హాస్పిటల్లో వేస్తారు. సో గైస్ ఫైన్. లేస్తానా ఫస్ట్ నీకు ఇంత బరువు ఉందో తాడి చెట్టు లెక్క ఏడలేస్తా మరి నువ్వు పంది లెక్కున్నా. గైస్ ఈమెకి ఏదో కోరిక ఉంది గైస్. మనిషి మంచిగా ఉండాలి, మా తమ్ముళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటా. అక్కడి పెద్ద ప్లానింగ్.
ఇట్లా తీపోయిన పెట్టాలా చాలా దైవభక్తి ఉన్నట్టు మీరు రావాలంటే అప్పుడప్పుడు మనం మాకు బొట్టు పెడుతున్నాం, నువ్వు కూడా బొట్టు పెట్టుకోవాలి. అవన్నీ మాకు అదేం చెల్తా రామయ్యని ఒకటిగా చేసే అమ్మ దగ్గర పాలు వస్తారు, పాలు వేసుకున్నాడు పొద్దున్న పాలు వచ్చింది నాగమ్మ దగ్గర పాలు వస్తారు, పాలు వచ్చి మొదలెత్తి దీపాల మీద వచ్చినప్పుడు దీపం కళకు అద్దుకోండి. మనకి మీద పాలు వచ్చినప్పుడు నా దోషం పుత దోషం పాలు కళకు అద్దుకోండి. అమ్మవారికి 2 దీపాలు వస్తాయి కాబట్టి మంగళవారికి దర్శనం చేయడం. అమ్మ పాలు తీసుకెళ్ళండి. ఎవరు చేద్దాం అంటే గర్భగుడి క్యాప్చర్ చేయమని. నైస్. ఫస్ట్ టైం వస్తున్నావు కదా? ఏ లాస్ట్ టైం ఒకసారి వచ్చినాం కదనే. సోను అంట, సూర్య అంట. స్నేక్లోకి వెళ్ళి పోతున్నాం ఇప్పుడు మనం. వీడియోలో ఎప్పుడో ఒకసారి వీడియోలో చూసినావు కదా. అసలు ఎందుకు ఏడా ఏడా పాత జ్ఞాపకాలు. హాయ్ రా. ఇలా పేరేం చెప్పు. ప్రహ్లాదుడు. వీళ్ళది తండ్రి కొడుకులది స్టోరీ ఉంటుంది. ఈయన దైవభక్తుడు, ఈయన నరరూప రాక్షసుడు. లేదు నాదే ఉండాలి, నాదే నడవాలని చెప్పేసి ఈయన అనుకుంటాడు. ధర్మం ఎక్కడైనా నడవాలి. ఈయన అధర్ముడు, చెడు పనులు చేస్తూ ఉంటాడు. సనా కానీ ఎప్పటికైనా మంచిగా లాస్ట్కి గొంతు అది కోసే స్టోరీ కూడా ఉంటుంది. గొంతు తెగిపోయినప్పటికీ నేను నా ధర్మం మారను, నా నిజాయితీ మారను అని. హాయ్ రా. హాయ్. అందరూ మన తమ్ముళ్ళు కరెక్ట్ చెప్పినావు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. మొక్కు మరి. తొందరగా వచ్చేసినాం దేవుని దగ్గరికి. గైస్ మేము టెంపుల్కి వచ్చినాం అన్నమాట. ఇలా వాళ్ళు ఇలా పేరు చెప్పా. వీళ్ళ అదే ఆయన డాడీ వాళ్ళ కొడుకు వాళ్ళ మమ్మీ. వీళ్ళ మమ్మీ. దండం పెట్టుకున్నావు అసలు. పెట్టుకో పాపం దగ్గర. దండం పెట్టుకో. దండం పెట్టుకోవా. అక్కడ పెట్టుకో, కాలు మొక్కు. మోనికక్క అలసిపోయిన ఫుల్. వాటర్ లేవు, ఏం లేవు. దేవుడా దిక్కు, దేవుడే దిక్కు. టెంకాయ నీళ్ళు కొట్టి తాగుడే అంతే. నేనైతే మొత్తం పోయింది. సారీ వాటర్ ఇచ్చినాయి. చెప్పలేదు దేవుడు ఏదో ఒకటి చేస్తాడని. దేవుడు ఒకటి చేసింది. కావాలనిపించింది. వచ్చినప్పటి నుంచి లగలాలనుకుంటూ వచ్చాను. సెట్టా దర్శనం చేసుకుని మళ్ళీ దిగాలి. అక్క నువ్వు ట్రై చేయి నెక్స్ట్. ఎట్లుంది ఫీలింగ్? దెబ్బకి దేవుడే కనిపించింది మెట్ల మీద నాకు నరసింహస్వామి. అదే తాగండి, బాధలు షేర్ చేసుకోరా అక్క. నువ్వు అందరు కొట్టేసాయి. ఫుల్ దాహం అయితే వాళ్ళే కొబ్బరికాయ కొట్టి వాటి వాటర్ తాగాలని.
మొత్తం వేసి కలిసి ఇక కొబ్బరికాయ పెట్టేసి చూపించేసి అక్కడ ఫ్లవర్స్ పోను కూడా పోనీ కానీ లిటరలీ చెప్తున్నా వాసిపోయినాయి, కాళ్ళకు గొప్పలు వచ్చినాయి. కానీ దేవుడి దర్శనం అయితే చాలా మంచి జరిగింది. దాని ముందు ఇది కనిపించట్లే. ఆ దేవుడు కనిపించినంత సేపు మాకు ఏం అనిపించలేదు. అక్కడి కిందికి దిగినాక మళ్ళీ నొప్పి అనిపించింది. దేవుడు చూసిన సేపు వాడికి అంత ఓపిక లేదా ఎండలు బండి మీద వస్తున్నా వైట్ షర్ట్ వేసుకొని. సో నైస్ ఫేస్ అయితే ఆల్రెడీ మీరు అన్నట్టు కామెంట్లో చెప్పినట్టే ఆ అబ్బాయే. కానీ మాకు ఎప్పటి నుంచో వాడి ఫ్రెండ్ అంటే మంచి జోన్ నుంచి అంటే ఇప్పుడు ఆపి రీల్ అంటాడు చూడు. ఆ ఎండల్లా ఎండలు వద్దని చెప్పి నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఆల్రెడీ. అయ్యో సరే ఆపేరా. సో గైస్ నేను వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తున్నా, ఇప్పుడు అంతా కర్రగా అయిపోయినా గైస్ ఎండకి. సో టెంపుల్ బ్లాగ్ అయితే కొట్టినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మేము ఇంకా వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్క వ్లాగ్ అయితే కొడతాం. ప్రతి ఒక్క అప్డేట్ ఇట్స్ మీకు వేసానన్నా గలీపోరీస్ అయితే వస్తుంది గైస్. ప్లీజ్ నా ఫేస్ ఇగ్నోర్ చేయండి, చాలా గలీజ్ అయిపోయింది.